క్రీస్తు నామములో మీ అందరికీ వందనములండి. ప్రియులారా, ఈ సమయంలో మళ్ళీ మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ సమయంలో మనం తెలుసుకున్నటువంటి అంశము, దేవుడు మరిసిన మనుషులు మరవరు. మన సబ్జెక్ట్ అండి, దేవుడు మరిసిన మనుషులు మరవరు. ఓకే, ఈ సబ్జెక్ట్ అద్భుతంగా ఉంటుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా వినాలని గ్రహించాలని కోరుతున్నాను. దేవుడు మరవటం ఏంటి, మనుషులు మరవకుండా ఉండటం ఏంటిది? ఏంటండి ఇది? దేవుడు మరిచిన మనుషులు మరవరు ఏంటి? పిల్లరా, ఇది ఏంటంటే మీకు ఈజీగా అర్థం కావడం వరకు చెప్తున్నాను. ఒకసారి మనము ఎఫెసు పత్రికలోకి వెళ్దాం. ఎందుకంటే మనకి లేఖనాలు ఉంటేనే కొంచెం మనకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో నేను లేఖనాలను టచ్ చేస్తున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. చాలండి. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘ సహోదరులని ప్రేమించి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. మొదటి శతాబ్దంలో అనేకమైన విషయాలు తెలియజేసి ఏమంటున్నాడంటే, మీ అపరాధాల చేత మీ పాపముల చేత మీరు సచ్చిన వారై ఉన్నారు. ఒకప్పుడు అంటే క్రీస్తు సంఘములో సభ్యుడిగా సభ్యురాలుగా ఉండటానికి మునుపు అంధకార సంబంధమైన చీకటి రాజ్యంలో ఉన్నప్పుడు అప్పుడు ఎలాగున్నారంటే అపరాధాలు చేశారు, పాపాలు చేశారు, ఘోరాలు చేశారు, నేరాలు చేశారు, దుర్మార్గపు పనులు చేశారు, హత్యలు చేశారు అని అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీరు ఆయన తండ్రిన దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే మీరు చనిపోకుండా నరకంలోకి పోకుండా మిమ్మల్ని బ్రతికించిండు అని అంటున్నాడు. దయచేసి భావాన్ని మీరు గ్రహించాలి, లేఖనములో ఉన్న భావాన్ని గ్రహించాలి. ఓకే, మరొక లేఖనం మనం చూసుకుందాం. 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇదే పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు అంటే క్రీస్తులోనికి రావటానికి ముందు, వెలుగులోనికి రావటానికి ముందు, క్రీస్తు సంఘంలోనికి రావడానికి ముందు చీకటి అయి ఉంటిరి. వారి గత చరిత్రను చెప్తున్నాడు. ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు. ఇక్కడ ఏముంటుందంటే పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు అని అంటున్నాడు. చీకటి అంటే అర్థం ఏంటంటే పాపమునకు సాదృశ్యం అండి. ప్రియులరా, బాగా ఆలోచించండి. ఈ 2 లేఖనాలే కావు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక అవసరం లేదు, మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యమే కానీ 21వ శతాబ్దపు క్రైస్తవ్యమే కానీ యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఎవరైతే క్రైస్తవులు అవుతారో ప్రతి ఒక్కరికి సంబంధించిన కాన్సెప్ట్ అండి. ప్రియులారా, మనమందరము కూడా బ్యాప్టిజం తీసుకోవడానికి ముందు ఒకప్పుడు ఘోరమైన పాపులం, దుర్మార్గులం, దుష్టులము. ఒక రకంగా చెప్పాలంటే ఫిజికల్గా మనం ఎవరిని హత్య చేయలేదు, కానీ ఆంతర్యంలో చేశాం మనం హత్యలు. ఎలాంటి దుర్మార్గులమో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇది పరిస్థితి. తండ్రి మహాకృపను బట్టి, దయ అనాదికాల సంకల్పాన్ని బట్టి సువార్త విన్నాం, విశ్వాసం ఉంచినాం, మారు మనసు పొందినాం, ఒప్పుకున్నాం, బ్యాప్టిజం తీసుకున్నాం, మన పాపాలు శుద్ధి చేసుకున్నాం, క్రీస్తు సంఘంలో సభ్యుడిగా సభ్యురాలుగా ఉన్నాం.
బాప్టిజం తీసుకున్నప్పుడు దాని అర్థం ఏంటిది? మనం రక్షింపబడ్డాం. మన పాపాలు మొత్తం, మనం చేసిన పాపాలన్నీ కూడా అవి ఏ రకమైన పాపాలైనా సరే శుద్ధి చేయబడ్డవి. కాబట్టి మనము పరిశుద్ధులమయ్యాం. అందుకనిక పౌలు గారు కానీ ఎవరే కానీ పరిశుద్ధులు అని చెప్పేసి పిలవటం జరిగింది క్రైస్తవులని. కాబట్టి ప్రియులారా, మన పాపాలు మొత్తం పోయినాయి అంటే ఒక్క మాట చెప్పాలంటే దేవుడు వాటిని మరిచిపోయాడు, వాటిని తుడిచివేశాడు. దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇది పరిస్థితి. అదే విచిత్రమైన సంగతి ఏంటనంటే, మనం బాప్టిజం తీసుకొని క్రీస్తు సంఘంలో సభ్యురాలుగా ఉంటున్నా, దైవికంగా ఉంటున్నా, ఎంత ఆత్మీయంగా ఉంటున్నా, ఏమండి దైవికమైన కార్యక్రమాలు ఎన్ని చేసినా మనుషులు మాత్రము మన గత పాపాలను మర్చిపోవట్లేదండి. అది వచ్చిన బాధ. 10 సంవత్సరాల క్రితం ఎలాగ బ్రతికామో దాన్నే చూస్తారు. ఏమండి ఒక 5 సంవత్సరాల క్రితం ఎలాగ జీవించామో దాన్నే చూస్తున్నారు. కూర్చుంటే మనుషుల గురించి ఆలోచించడమే. పలానాతను ఇది ఒకప్పుడు, పలానామ ఇది, వాడిది, వీడిది, రకరకాలుగా మాట్లాడుకుంటారు కదండి. ఎంత దారుణమైన విషయం. బాప్టిజం తీసుకున్నాం కదా, బాప్టిజంలో పాపాలు మొత్తం శుద్ధి చేయబడ్డాయి. అసలు దేవుడే జ్ఞాపకం చేసుకోవట్లేదా? నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నువ్వెందుకు మర్చిపోవట్లేదు? ఒకసారి మీరు ఆలోచించండి. అందుకొరకే దేవుడు మరిచిన మనుషుల యొక్క పాపాలు మనుషులు మాత్రం మరవటలేదని టైటిల్ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక ఇప్పుడు మనం ఆలోచిద్దాము. దేవుడి దగ్గరికి వచ్చి మనసు మార్చుకొని క్షమాపణ అడిగి, లేక బాప్టిజం మనం తీసుకొని సంఘంలో సభ్యురాలుగా ఉంటే దేవుడు మన పాపాలని, మన గత పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడా లేకపోతే మర్చిపోతాడా? దేవుడి వర్షం మనం ఆలోచిద్దామండి. దీనిని గురించి లేఖనము ఏమంటుంది అనే విషయం ఒకసారి మనము బైబిల్లోకి వెళ్దామండి. అంటే ఇది మనం మనసులో పెట్టుకొని దేవుడు మరిచేవాడేనా లేకపోతే మనుషుల లెక్క జ్ఞాపకం చేసుకుంటాడా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తున్నాం. హెబ్రీ పత్రికలోకి వెళ్దాం. కొంచెం నేను స్పీడ్గా వెళ్తాను, మీరు గమనించాలని కోరుతున్నాను. 10వ అధ్యాయం హెబ్రీ గ్రంథమును ప్రియులారా రచయిత అంటే పౌలు గారు అంటున్నారు. అపోస్తుడైన పౌలు అని ఉంది. కొద్దిమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, కొద్దిమంది చేయటలేదు. సరే, మనము రచయిత ఇంపార్టెంట్ కాదులే, కానీ రచయిత ఏం తెలియచేశాడు, ఎవరి విషయం మాట్లాడుతున్నాడు అనే విషయం మనం ఆలోచిద్దాం. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 17. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు అని రచయిత తెలియచేస్తున్నాడు. ఈ హెబ్రీ పత్రిక రాస్తూ వారి పాపములను వారి అక్రమములను అని మాట్లాడుతున్నాడు. ఎవరి పాపాలు ఎవరి అక్రమాలు అనేది ప్రియులారా మనం ఆలోచించాలి సత్యాన్వేషకులుగా. రచయిత మదిలో ఎవరున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తే, తండ్రి అయిన దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, యోధులను దృష్టిలో పెట్టుకొని చెప్పిన సంగతిని, మాట్లాడిన విషయాన్ని, అక్కడి విషయాన్ని ఇర్మియా గ్రంథంలో చెప్పబడ్డ అక్కడి విషయాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడండి. ఎందుకు కోట్ చేస్తున్నాడు బాగా ఆలోచించాలి. మనం కోట్ చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనేది ఆలోచించాలి. ఇది ఆలోచించడానికి ముందు ఒక్కసారి తండ్రి అయిన దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఏం తెలియచేశాడో చూసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వద్దాం. ఓకే, రైట్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33 అండ్ 34. 33, 34. ఇదే యెహోవా వాక్కు,
ఏంటట? ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలీ వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఎవరితో నిబంధన చేస్తానంటున్నాడు? ఇశ్రాయేలీ వారితోనూ ప్లస్ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇది. ఏంటది? వారి మనుషులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసెదను. యెహోవా వాక్కు ఇదే. 34 కీ పాయింట్ అండి. మన సబ్జెక్టుకి సంబంధించింది విషయాన్ని గ్రహించాలి. నేను వారికి దేవుడునై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడనూ యెహోవాను గూర్చి నొందుదుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. అయితే నేనేం చేస్తానంటే, నేను వారి దోషములను క్షమించి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినది మొదలుకొని అనేకమైన దోషాలు, అనేకమైన నేరాలు, పాపాలు, ఘోరాలు ఇశ్రాయేలీలు యూదులు చేశారు. అవన్నీ కూడా దేవుడికి తెలుసు. దేవుడు అంటున్నాడు, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడనూ జ్ఞాపకం చేసుకొనను. ఇక ఎన్నటినీ జ్ఞాపకం చేసుకొనను. ఏంటిది? వారి దోషములను క్షమించి వారి పాపములను పాపములు అంటే ఆజ్ఞలు అతిక్రమిస్తే పాపాలు చేసినట్టు లెక్క. వారి పాపలు ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాడు గనక అలుపులనేమి గనులనేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. చూశారండి? ఇశ్రాయేలీయులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. వారి దోషములు క్షమిస్తా, వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను అని వాని గురించి చెప్తున్నాడు. వాట్ అబౌట్ క్రిస్టియన్స్? ప్రియులారా, మనం కూడా అంధకార సంబంధమైనటువంటి చీకటి రాజ్యంలో ఉన్నాం. మన అపరాధాల చేత, పాపముల చేత చచ్చిపోయాం మనం. అయితే మనము ఆయన కృపను బట్టి సువార్త విని విశ్వాసం నుంచి మారుమనసు పొంది ఒప్పుకున్నాం, బ్యాప్టిజం తీసుకున్నాం, మారుమనసు పొందాం, తండ్రిని అడిగాం, తండ్రి క్షమించండి తండ్రి అని. అంతటి రాకుండా బ్యాప్టిజం తీసుకున్నాం కదా, మన పాపాలను శుద్ధి చేయబడ్డాయి. వారి పాపాలు, వాళ్ళ అక్రమాలే దేవుడు మర్చిపోయినప్పుడు నీ పాపాలు, నా పాపాలు దేవుడు ఎందుకు మర్చిపోడండి? ఏమండి? వారు మారు మనసు పొంది దేవుడి యొక్క చిత్త ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు వారి పాపాలు, వాళ్ళ అక్రమాలు, వాళ్ళ దుర్మార్గపు క్రియలన్నీ ఆయన మర్చిపోయినప్పుడు ఆ కాలంలో ఉన్న దేవుడు ఈ కాలంలో లేడా అండి? ఎందుకు మర్చిపోడు? మర్చిపోతాడండి మనం కరెక్ట్గా ఉంటే. బాప్టిజంలో మన పాపాలు శుద్ధి చేయబడ్డాయి, మనం పరిశుద్ధులం అయిపోయింది, మన పాపాలు మొత్తం పోయినాయి. ప్రియులారా, ఇంకా దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నీ పాపాలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? వారి పాపాలు, అక్రమాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. మీరు బాగా ఆలోచించండి. సబ్జెక్ట్ ఏంటి మంది? దేవుడు మరిసిన మనుషులు మరవరు. ఇది మన సబ్జెక్ట్. కనుక దేవుడు మర్చిపోతానని చెప్పేసి అన్న విషయాన్ని మనం పరిశీలిస్తున్నాం ఒక సీక్వెన్సీలో. ఓకే, మరొక లేఖను మనం చూసుకుందాం ఈ సమయంలో. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. 43:25 అండి. ప్రియులారా, మీకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను ఏ విషయాన్ని, ఏ లేఖనాన్ని మీకు చూపించినా అదొక అద్భుతం అండి. దీన్ని మీరు వినియోగించుకోవాలని, జాగ్రత్తగా స్టడీ చేయాలని ప్రేమతో కోరుతున్నాను. ఇక్కడ కూడా తండ్రి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 43:25 నేనే, ఇక నాకు ఎవరు సాటి లేరని దాని అర్థం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నా ఇష్టానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేస్తున్నాను. ఒక్కసారి వన్స్ నేను తుడిచివేశానంటే, తీసేసానంటే ఇక వాటిని జ్ఞాపకం పెట్టుకోను. అవి నా కళ్ళకు కనపడవు కూడా, తుడిచివేయబడ్డవి.
నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. నేను నీ పాపములను ఎట్టి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకొనను. ఇశ్రాయేలు వారులారా, యూదా వారులారా, ఎందుకు జ్ఞాపకం చేసుకోను? మీలో ఆ పంచాయతీ వచ్చేసింది, మారు మనసు వచ్చేసింది, విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటున్నారు. ఐ నో యువర్ హార్ట్. కనుక నేనేం చేస్తానంటే జ్ఞాపకం చేసుకున్నాను, నేను వాటిని తుడిసివేశానని చెప్పేసి అంటున్నాను. మళ్ళీ చదవమంటారా? నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిసివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. తండ్రిని కదా, మీరు నా పిల్లలు కదా, నేను జ్ఞాపకం చేసుకున్నాను. క్షమాపణ అడిగినావు, క్షమించిన, దట్స్ ఆల్, అయిపోయింది. నేను జ్ఞాపకం చేసుకోను. నేనే జ్ఞాపకం చేసుకోవట్లేదంటే వాడిని మర్చిపోయినంటే నువ్వెన్ని జ్ఞాపకం చేస్తున్నావు? మోకాలేసి నేను దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, ఒకప్పుడు పాపిని, తండ్రి, అది ఇది అని చెప్పేసి మన పాపపు స్థితిని మొత్తం కూడా మళ్ళీ ఆయన ముందెందుకు కుమ్మరించాలి? ఆయనకి ఎందుకు చెప్పాలి? అసలు మర్చిపోయినానికి ఎందుకు జ్ఞాపకం చేయాలండి మనం? బుద్ధిహీనత అంటారు దీన్ని. ఆయన మర్చిపోయాడు, అలాగుండరాదు, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం? ప్రియులని జ్ఞాపకం చేసుకున్నాను చెప్పేసి అంటే ఇశ్రాయేలుతో ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఏందండి? క్రైస్తవులు కూడా ప్రియులారా ఇంకా పరిస్థితిని గురించి దేవుడికి తెలియజేస్తూ ఉంటారు. అసలు దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటురా నాయన, నేను మర్చిపోయాను రా నాయన, నేను తుడిచివేసిన చెప్పేసి ఆయన అంటే మళ్ళీ ఆయనకి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఇంకొక విషయం చెప్పనా? దేవుడు మర్చిపోయిన మనుషులు మాత్రం వదలటం లేదండి. ఈయన పరిస్థితి అండి, ఇప్పుడు నీతిమంతుడు ఉంటాడు కానీ ఒకప్పుడు అదండి అంటారు. ఈమె పరిస్థితి అండి, ఇప్పుడు ఇదో చెప్తుంది కానీ ఒకప్పుడు అదండి అంటారు. అవసరమా ఒక వ్యక్తి గురించి మాట్లాడటం, డిస్కస్ చేయటం? వాళ్ళు ఏదో చేశారు, అక్రమాలు చేశారు, నువ్వు చేశావు, నేను కూడా చేశాం, మనం అందరం చేశాం కదా, మనమేం కరెక్ట్ పర్సన్స్ కాదు కదా. ఎందుకు డిస్కస్ చేస్తున్నావు నువ్వు ఎదుటివారి మిస్టేకుల గురించి, పాపాల గురించి ఇంకా ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? ఒకప్పుడు దాన్ని పట్టలేమండి మనము, అలా ఉన్నాడండి అని అంటారు. ఒకప్పుడు చరిత్ర గురించి చేశాము, అయిపోయింది, బ్యాప్టిజం తీసుకున్నాం, మనం పవిత్రులుగా ఉన్నాం, మన మార్గాన్ని మార్చుకుంటున్నాం, బుద్ధిమంతులుగా ఉంటున్నాం. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావంటే ఇప్పుడు నేను ఏమనుకోవాలి? నీకు దేవుడు మనసు ఏం అర్థమైపోయింది? నీకు వదలటం లేదండి మనుషులు. దేవుడు మనుషులు మాత్రం మరవట్లేదు ప్రియులారా. ఇది దారుణమైనటువంటి విషయం. ఆలోచించండి ఒకసారి గ్రహించండి లేఖనాలు. ఎవరెవరి గురించో మాట్లాడతాం కదా, మనము డిస్కస్ చేసుకుంటాం కదా, వారి బ్యాక్గ్రౌండ్ గురించి, వారి ఫౌండేషన్ ఇదండి అని చెప్పేసి అంటాం కదా. అవసరమా ఇది? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఇక అయిపోయింది, గతం గత చేసుకొనను. నువ్వు కూడా నాకు జ్ఞాపకం చెయ్యొద్దు. అంత అద్భుతమైన విషయం ప్రియులారా, ఆలోచించాలి. ఆ కాలంలో ఉన్న దేవుడు ఈ కాలంలో కూడా ఉన్నాడు. ఆయన ఎలా కాలం ఉంటాడండి. అప్పుడు ప్రియులారా, విషయాన్ని మీరు గ్రహించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుడు జ్ఞాపకము చేసుకున్నటువంటి వాడు. మన మారు మనసు పొంది క్షమాపణ అడిగితే వన్స్ ఆయన క్షమిస్తే ఇక ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడండి. మరొక లేఖనం చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలోనికి మనం వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం, తండ్రైన దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతున్నాడో 18వ అధ్యాయంలోకి వెళ్దామండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21, 22. 21, 22 పోనీ 20 కాలం చదువుతున్నాను చూడండి, బాగుంటుంది. పాపము చేయువాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని, కుమారుడు దోష శిక్షను తండ్రి మోయడు.
నీతిపరుని నీతి ఆ నీతిపరునికి చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికి చెందును. అయితే 21, దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ ఏంటండి, దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచిపెట్టేశాడు. వాడు నా కట్టడలన్నింటినీ వాడు అనుసరిస్తున్నాడు. నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల వాడు జరిగిస్తున్నాడు. అతడు మరణమునందడు, అవశ్యకముగా అతడు బ్రతుకును. 27, అతడు చేసిన అపరాధములలో ఏంటండి, అతడు చేసిన అపరాధములలో ఒక్కటియో జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. సరే, ఎంత అద్భుతమైన సంగతులండి. ఇంకా దేవుడు ఎలాగ క్లియర్గా చెప్పితే అర్థమైంది. ఒక దుష్టుడు తాను చేసిన పాపాలన్నిటి విడిచిపెట్టాడండి. పాపం చేశాడు వాడు, వాస్తవమే. వాడు చేశాడు, నువ్వు చేసావు, నేను చేశాను, మన వర్షంలో మనం చేశాం. వాడు విడిచిపెట్టాడు, మారు మనసు పొందాడు, దేవుడి యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాడు, దేవుడి చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు దీన్ని గ్రహించడా, చూడడా? ఇంకెందుకు జ్ఞాపకం చేసుకుంటాడు వాడు పాపాన్ని? పాత నిబంధన గ్రంథంలో పిల్లలు బాగా ఆలోచించండి. మీరు అర్థం చేసుకోండి దేవుడు మనసు ఏంటనేది. తప్పు చేశాడు, తెలిసి చేశాడు, తెలియక చేశాడు, అప్పుడు పరిస్థితిని బట్టి తెలుసుకున్నాడు కరెక్ట్ కాదని, వాడు మారు మనసు పొందాడు, క్షమాపణ అడిగిడుతానని క్షమించిండు, ఆయన మర్చిపోయాడు. ఇది విషయం. దేవుడే మర్చిపోయినప్పుడు ఇంకా నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటాను? నీ బ్రెయిన్లో ఎందుకు దాన్ని సేవ్ చేసుకుంటాను? క్రైస్తవుల పరిస్థితి కూడా అంతేనండి. సేమ్ టు సేమ్ అండి. మనోళ్ళు మామూలు పర్సన్సా అండి? మనసులో వీక్నెస్లను పట్టుకుని దెబ్బ కొడతారండి. ఒక మనిషికి లోబడాలంటే వాడు వీక్నెస్లు ఏంటని చెప్పి సర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బుద్ధి అది. వాడికి ఏం దొరకవిగా. ఎక్కడెక్కడ గతంలో వీడు ఏమేం చేశాడు, ఎలా బ్రతికాడు, ఎలా తిరిగాడు, వాడు ఫైల్ అంతా తీస్తారండి. పనికి మాలినటువంటి వ్యక్తులు వాటి గురించి మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, బుద్ధిమంతులు లెక్క ప్రవర్తిస్తున్నావు, నీతిమంతులు లెక్క ఉన్నావు, మరి అప్పుడు నీ పరిస్థితి ఏంటిది ఒకసారి ఆలోచించుకుంటారు. అప్పుడు ఓకే, అది అయిపోయింది, తెలియక చేశాము, క్షమాపణ అడిగినాము, తండ్రి క్షమించిండు, అయిపోయింది కదా. ఇంకా ఆ ఫైల్ ఎందుకు నువ్వు ఓపెన్ చేసి మాట్లాడతావు? బాప్టిజం తీసుకున్నాం కదా, అందులో పాపాలు క్షమింపబడ్డాయి కదా, కొట్టివేయబడ్డాయి కదా, శుద్ధి చేయబడ్డాం కదా. అంటే తీసుకున్న దాంట్లో ఉపయోగం లేదా? అప్పటి నుంచి ఇప్పటివరకు క్రైస్తవులుగా ఉన్నాం కదా, ఇవి ఉపయోగం లేదా? మళ్ళీ ఎందుకు ఏలైతే చూపిస్తున్నావు నువ్వు? ప్రియులారా, ఎంత దుర్మార్గులంటే మనుషులు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. దారుణమైనటువంటి విషయం. కాబట్టి దేవుడు మనిషిన అంటే జ్ఞాపకం చేసుకునకపోయినా మనుషులు మాత్రం మరవట్లేదండి. ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటున్నారు. వీళ్ళని ఎలాగ అర్థం చేసుకోవాలండి? పైగా వీళ్ళు ఏమంటారు? మేము క్రైస్తవులము అంటారు. క్రైస్తవులం అంటే క్రీస్తుని వెంబడించేవారు. యేసుక్రీస్తు వారు అలాగే జ్ఞాపకం చేసుకున్నాడా? ఏమండి, అందరి పాపాలు, అందరి నేరాలు, ఘోరాలు జ్ఞాపకం చేసుకున్నాడా? ఎత్తి చూపించాడా? అర్థం చేసుకోండి ప్రియులారా, మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు అలాంటి స్థితిలో బ్రతకలేదు. మరి నువ్వెందుకు బ్రతుకుతున్నావు అలాగా? కూర్చుంటే ఎవరి గురించో, లేస్తే ఎవరి గురించో, నీ మీటింగ్లోనే అయ్యాయి కదా. సెకండ్ పర్సన్ గురించి, థర్డ్ పర్సన్ గురించే డిస్కషన్ అంతా అవసరమా? పోనీ నీకు బైబిల్ తెలవదా? ఈ లేఖనాలని తెలవదా? అది తెలుసు. మరి తెలిసిన తర్వాత కూడా అవసరమా డిస్కస్ చేయటం వాళ్ళ గురించి? లేఖనములు ఎరగగా పొరపడితే ఏదో అనుకున్నాం. నేను లేఖనాలు తెలుసు కదా సోదరుడా, సోదరి. తెలిసిన తర్వాత నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు అంటే కావాలని చేస్తున్నావు. దేవుడిని వదిలిపెడుతున్నాను అనుకుంటున్నావా?
గుర్తుపెట్టుకో, ఒక టైం ఉంది ప్రతి దానికి కూడా. ప్రతి దానికి ఒక టైం ఉంది. మనం ఒక ఏళ్ళు చూపిస్తే ఉన్నాయి కదండి మిగతా ఏళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. తెలుసుగా ఈ విషయాలు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉందాం. ఎన్ని బోధలున్నా, ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎదుటివారి యొక్క పాపములు ఇవి కూడా మనం మర్చిపోమండి. ఇప్పటికి అలాగే ఉంది. ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే బైబిల్లో అనేక మంది పాపాలు చేశారండి. బైబిల్ గ్రంథంలో ఆదాము కానించి ప్రకటన గ్రంథంలో లాస్ట్ వరకు పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా ఇప్పటికీ మనుషులు డిస్కస్ చేసుకుంటూనే ఉంటున్నారు. తెలుసు కదండి మీకు అన్నీ, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అబ్రహాము మంచి చేస్తే మంచి జ్ఞాపకం చేసుకుంటారు, అబ్రహాము చెడు చేస్తే చెడు జ్ఞాపకం చేసుకుంటారు. ఏమండి, మరి హవ్వ పండు తిన్నది ఆదాముది తినే విధంగా ప్రేరేపించింది. అది ఇప్పటికి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్నో నేను బైబిల్లో కయ్యను హేబేలను చంపాడు, మర్డర్ చేశాడు. మనం ఏమన్నా మర్చిపోయినామా? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడండి. అబ్రహాము భార్య షారాకి పిల్లలు కలగనప్పుడు ఏం చేశాడు? ఏమండి, దాసితో పోయాడు. పోయే విధంగా శారమ్మ ప్రోత్సహించింది. మనం మర్చిపోతున్నాం ఆ విషయం. ఏమండి, ఆగరు తన భర్తతో అంటే అబ్రహాంతో సంసారం చేసే విధంగా శారమ్మ ప్రయత్నం చేసింది. అంటే అబ్రహాము అలాగ పాపం చేశాడు. మర్చిపోతున్నామా? మనుషులు మర్చిపోరండి, రికార్డెడ్గా ఉంటాయి. దేవుడు మర్చిపోయినా ప్రియులారా మనుషులు మాత్రం మర్చిపోవట్లేదు. అలాగే లోతు ఉన్నాడు. అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి తన ఇద్దరు కుమార్తెలతో అలాగ వారి యొక్క కలవటాన్ని బట్టి పిల్లలు పుట్టారు. లోతు ఏంది కుమార్తెలతోటి సంసారం చేయటం ఏంది, పిల్లలను కావటం ఏందని ఇప్పటికీ అనుకుంటున్నాం. అంటే మనుషులు దేవుడు మర్చిపోయినా కూడా మనుషులు మాత్రం ప్రియులారా మర్చిపోవట్లేదు. ఇంకా మనం ఆలోచిస్తే మరి రూబేన్ ఉన్నాడు, తండ్రి భార్యతో అంటే బిల్వాతో ఏం చేశాడు ఏందని కూడా ఇప్పటికీ ప్రసంగాలు చేస్తూనే ఉంటున్నారు. రూబేను తన తండ్రి భార్యతో పాపం చేశాడని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటున్నాం మనం. ఇది బాధాకరమైన విషయం. ఆ తర్వాత మరి యూదా ఉన్నాడు, తన కోడలు తామరుతో పాపం చేసి పేరెస్ను కన్నట్టు కూడా గ్రంథంలో ఉన్నది. ఉంది కదండి, ఇవి మనం మాట్లాడుకోవట్లేదా? రికార్డెడ్గా ఉన్నాయి. దావీదు ఉన్నాడు, మరి సైనికుని భార్య అంటే బెత్షెబాతో పాపం చేశాడు. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. తప్పు చేసినప్పుడు బెత్షెబాతో పాపం చేసినప్పుడు అయిపోయింది, క్షమాపణ కోరిండు, దేవుడు క్షమించాడు. కానీ మన మనుషులు మర్చిపోతున్నాం. మనం మర్చిపోతున్నామండి? మర్చిపోవట్లే. సైనికుని భార్య బెత్షెబాని గురించి ఎప్పటికి మాట్లాడుతూ ఉంటున్నాం మనం. దుర్మార్గంగా ప్రవర్తించడం దావీదని రికార్డెడ్ ఉన్న ప్రసంగాలు కూడా మనం చేస్తున్నామండి. మరి దేవుడు మర్చిపోయాడు కదా, నువ్వెందుకు మర్చిపోవట్లేదు? ఎన్న ఆలోచించాలి ప్రియులారా. అమ్మోను గురించి మనం ఆలోచిస్తే దావీదు యొక్క కుమారుడు అమ్మోను, దావీదు కుమారుడు, చెల్లితో సంసారం చేసాడు, పాపం చేశాడని చెప్పేసి ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటున్నాం మనుషులు. అలాగే అబ్షలోము ఉన్నాడు, దావీదు యొక్క కొడుకు, తండ్రి భార్యలతో పాపం చేసినట్టు కూడా ఇప్పటికీ మనం చాలామంది అంటూ ఉంటారు. అంటే గ్రంథంలో రికార్డ్ చేయబడ్డాడు. అంటే మనుషులు మర్చిపోవటలే ప్రియులారా. మరి సొలొమోను 700 మంది రాజకుమార్తెలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉన్నాడు. ఇలాంటి బ్రతుకు బతికండి అని చెప్పేసి ప్రియులారా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇంకా మరి ఇలా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయండి. మరి పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు మనుషులను మర్డర్ చేశాడు, దుర్మార్గంగా ప్రవర్తించాడు. అలాంటి వ్యక్తి అని చెప్పేసి ఇప్పటికి కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయండి. దేవుడు మర్చిపోయినా, మీకు అర్థమైతే పాయింట్, దేవుడు మర్చిపోయినా, దేవుడు జ్ఞాపకం చేసుకోకపోయినా కూడా మనుషులు మాత్రం జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేను కొన్ని మాత్రం చెప్పానండి. బైబిల్లో శాంసన్ ఉన్నాడు. ఏమండి, శాంసన్ ఏం చేశాడు? ఎవరిని ప్రేమించాడు? ఎవరితో ఉన్నాడు? ఎవరి వలన చనిపోయాడు? అన్ని జ్ఞాపకం చేసుకుంటారు మనుషులు. మోషే ఎవరిని మర్డర్ చేసి మరి మిద్యాన్ దేశానికి వచ్చాడు? చాలా ఉన్నాయి కదండి.
మనుషులు మర్చిపోతారా? మర్చిపోరు. అంటే ఒక ముద్ర పడిపోతుంది అనమాట. మనం ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత దైవికంగా ఉన్నా, దేవుడిని క్షమాపణ అడిగితే దేవుడు క్షమించినా దేవుడన్నా మర్చిపోతున్నాడు, మనుషులు మాత్రం మర్చిపోతారు ప్రియులారా. అది ఒక నీడ వల్ల వెంటాడుతూ ఉంటున్నాయి సమస్యలు. అనిపిస్తే ఒక్కోసారి అరే నేను క్షమాపణ కోడింది, తెలియక తప్పు చేశాను, క్షమాపణ అడిగాను, దేవుడు క్షమించిండు, ఇంకా వీళ్ళు మనుషులు ఎందుకు నేను ఏళ్ళకి చూపిస్తుంటారు చెప్పేసి బాధపడుతుంటారు ఒక్కోసారి. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇలాంటి మిస్టేకులు జరగకుండా మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? తెలియక చేసో తప్పు, తెలిసి చేసో ఏదో తప్పు చేస్తాం, తెలిసిన తర్వాత క్షమాపణ అడుగుతాం, తండ్రి క్షమిస్తాడు, ఆయన మర్చిపోతాడు. మనుషులు మాత్రం మర్చిపోరు. మనము సచ్చేంతవరకు ఆ ముద్ర మన మీద ఉంటుందండి. అది అవసరమా? మన పిల్లలను వారు చూసినప్పుడల్లా మన చరిత్ర గుర్తు చేసుకుంటారు. మనం చచ్చిపోయినా ప్రియులారా వాళ్ళు మర్చిపోరండి మనుషులు. ఏమండి, అంతటితో అయిపోయిందంటే కాదు, తరతరాల వరకు జ్ఞాపకం చేసుకునే ఉంటారు. చరిత్రలో ఎంతమందిని మనం జ్ఞాపకం చేసుకోవద్దండి. షాజహాన్, ముంతాజ్ గురించే కానీ ఇక చరిత్రలో అనేక మంది ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవట్లేదా? మనుషులు మర్చిపోరండి ఏదైనా సరే, దేవుడు మర్చిపోయినా కూడా. మనుషుల తత్వం అండి ఇది. కాబట్టి ఎలాంటి ఎర్రర్స్ అనేది మనలో ఉండకుండా మనమే కాపాడుకోవాలండి. చెడు చేస్తే చెడు జ్ఞాపకం చేసుకుంటారు, మంచి చేస్తే మంచి జ్ఞాపకం చేసుకుంటారు. చెడు చేసిన తర్వాత నువ్వు ఎంత క్షమాపణ అడిగినా కూడా దేవుడు క్షమిస్తాడు, దేవుడు మర్చిపోయాడు, మనుషులు మాత్రం మర్చిపోరండి. కాబట్టి ఇలాంటి ఏది కూడా రాకుండా మనం కాపాడుకుందాం ప్రియ, మనల్ని మనం కాపాడుకుందాం. మీకు అర్థమైందిగా పాయింట్? రికార్డ్ అనేది ఉండకూడదు మన గురించి, బ్యాడ్ రికార్డ్. గుడ్డున్నా ఓకే కానీ బ్యాడ్ మాత్రం ఉండొద్దు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గ్రహించాలని ఈ సబ్జెక్టుతో మేము ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డదండి. ఏంటి మన సబ్జెక్టు? దేవుడు మరిసినా మనుషులు మాత్రం మరవరు. ఏదైనా సరే, అది మంచే కానీ చెడే కానీ. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, మనల్ని మనం కాపాడుకుందాం. మనుషులు మర్చిపోయినటువంటి పనులు మాత్రం చేయొద్దు. మనం కంట్రోల్లో పెట్టుకుందాం, జాగ్రత్తగా ఉందాం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం. దేవుడు మనల్ని అందరినీ తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాక అందరికీ వందనములు. తండ్రి చిత్తమైతే మరొక అద్భుతమైన సబ్జెక్టుతో మీ ముందుకు నేను వస్తాను. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సబ్జెక్టులు అనేక మంది కూడా మీరు షేర్ చేయాలని, దేవుడి పనిలో నాతో మీరు జత పనివారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ